మల్కాజ్గిరి జిల్లా కుర్రముల గ్రామం ఏకశిలా నగర్లో జరిగిన దాడి అవగాహన లోపంతోనే జరిగిందన్నారు శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్. సర్వే నెంబర్ 739 నుంచి 742 వరకు 47-25 గుంటల భూమి 2007లోనే ఎంఆర్ఓ నుంచి మ్యూటేషన్ పొందామన్నారు. 2000 ప్లాట్లు అన్నీ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు. ఎంపీ ఈటలను కొంతమంది రియల్ బ్రోకర్లు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించిన సదరు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆలూరి వెంకటేష్ అన్నారు. ఆయన అట్లనే చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు మా భూమిలో మా ఎంటర్ అవుతున్నారు కాబట్టి మా వాళ్ళు అడ్డుకున్నారు. ఆయన బిల్డింగ్ ఆర్సీసీ స్ట్రక్చర్ కాదు, ఏమీ కాదు. మా వాళ్ళని అక్కడ డిస్ప్యూట్ అయింది. గ్రామ పంచాయతీ వాళ్ళు డిమాలిష్ చేస్తే మా మీద కేసు పెట్టారు పోలీసులు. మేము హైకోర్టులో మాది 739-742 మా ప్రాపర్టీ, మేము ఓనర్లము, మా టైటిల్ హోల్డర్లము, మా ప్రాపర్టీలో మీరు ఇన్వాల్వ్ కాకండి, సివిల్ కేసులు మా ప్రాపర్టీ లీగాలిటీలో మీరు ఇన్వాల్వ్ కావద్దని మేమే పోలీస్ స్టేషన్ మీద కేసు పోయాం. పోలీసులు మాకు ఎప్పుడూ సహకరించలేదు, మాకు ఆపోజ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు, ఇట్లా వాళ్ళ మాటలు నమ్మి. అయితే మేము కోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళు పోలీసులకు వ్యతిరేకంగా మేము ఆర్డర్ తీసుకొచ్చాం, నాట్ ఇంటర్ఫియర్ అవర్ ప్రాపర్టీ అని. ఇతను కూడా వేమూరి శ్రీనివాస్ కూడా హైకోర్టులో ఫైల్ చేసి మా మీద మేము స్టే ఏదైతే తీసుకున్నామో దాంట్లో క్లబ్ అయినాడు. నేను ఆర్గ్యుమెంట్ చేసుకొని కేసు గెలుస్తానని. మరి హైకోర్టులో ఉంది ఇది కేసు. ఆయన క్లబ్ అయింది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఆయనదేని ప్రూఫ్ అయితే మేము వదిలిపెట్టేస్తాం, మేమే జైలుకు పోతాం.